నమస్కారం టీవీ1 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. కొత్త సంవత్సరంలో ఖజానాను భారీగా నింపుకోవడానికి పథకం వేసింది రాష్ట్ర సర్కార్. ఇందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్లు నగరాల్లో ఆస్తి పన్నును పెంచేందుకు సిద్ధమైంది. ఫలితంగా ప్రజలపై పన్ను భారం భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన సంవత్సరంలో ప్రజలపై పన్నుల భారం మోపడానికి సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ముందు ఆదాయం పెంచుకోక తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పన్నులు పెంచడం అనివార్యమంటున్న అధికారులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచేందుకు సిద్ధమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 200 నుంచి 250% వరకు ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో 200% పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఆస్తి పన్ను పెంచేందుకు ఇప్పటికే విధాన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రాపర్టీ ట్యాక్స్ కమిటీ ఏర్పాటు చేసి ఆమోదముద్ర వేయించాలని భావిస్తున్నట్టు మున్సిపల్ వ్యవహారాల వర్గాలు చెబుతున్నాయి. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం ధ్యానమా? పిరమిడ్ పేరు చెప్పి పాపిష్టి పనులు చేయటం యోగమా? ఇలాంటి ఎన్నో ఘోరమైన పనులు చేస్తున్న పిరమిడ్ బాబా మోసాలను బయటపెట్టిన మీడియా ప్రతినిధులపై అతని అనుచరులు గూండాయిజానికి దిగారు. ధ్యానం పేరుతో అమాయకుల్ని బురిడి కొట్టిస్తున్న సుభాష్ పత్రి వ్యవహారాన్ని హెచ్ఆర్సీ సీరియస్గా తీసుకుంది. ఫిబ్రవరి 18 లోపు నివేదిక ఇవ్వాలని పాలమూరు అధికారులను ఆదేశించింది. పిరమిడ్ పత్రి పాపాల పుట్ట పగిలింది. ధ్యానం ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్న సుభాష్ పత్రిపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలకు అనూహ్య స్పందన వస్తోంది. ఇన్నాళ్లు పిరమిడ్ బాబా అర్ధ అంగ బలాలకు భయపడి నోరు మెదపలేకపోయిన బాధితులకు టీవీ9 కథనాలతో ధైర్యం వచ్చింది. వారంతా కట్టాల్లోని పిరమిడ్ కేంద్రం ముందు ఆందోళనకు దిగారు. పత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో సుభాష్ పత్రి అసలు రూపం వెలుగులోకి వచ్చింది. ఆయన గూండా అనుచరులు బయటకొచ్చి బాధితులపై దౌర్జన్యం చేశారు. వెంటనే వెళ్లిపోవాలని, లేదంటే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆయన బాధితులు వెనుదిరగపోవడంతో సుభాష్ పత్రి అనుచరులు రెచ్చిపోయారు. బాధితులపై కర్రలతో దాడి చేశారు. దీంతో పిరమిడ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ వార్తను కవర్ చేయడానికి వెళ్లిన టీవీ9 బృందంపై కూడా దాడికి దిగారు పత్రి గూండాలు. కెమెరాలు లాక్కొని రిపోర్టర్, కెమెరామెన్ పై దాడి చేశారు. కర్రలతో టీవీ9 ఓబీ వ్యాన్ అద్దాలు పగలగొట్టారు. వ్యాన్ కు నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో డ్రైవర్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంటూ డ్రైవర్, టెక్నీషియన్లపై ఏకంగా బండరాళ్లతో దాడి చేశారు పిరమిడ్ పత్రి గూండాలు. ఈ అరాచకాన్ని అడ్డుకుని టీవీ9 కు అండగా నిలవబోయిన బాధితుల్ని సైతం కర్రలతో బాదారు. బాధితుల్ని వెంటాడి కొట్టారు. ఈ దాడిలో టీవీ9 సిబ్బందికి గాయాలయ్యాయి. ధ్యాన పిరమిడ్ పేరిట తమ భూముల్ని అన్యాయంగా లాక్కున్నారని వాపోతున్నారు బాధితులు. కొంతమందికి 10వ పరకో చేతిలో పెట్టి స్వాధీనం చేసుకున్నారని, మరికొంతమందికి అది కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. పత్రి ధ్యాన మాఫియా అక్రమాలను అడ్డుకుని తమ భూములను తమకిప్పించాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
2 ఎకరాలు భూమి ఒప్పు కింద తీసుకున్నాడు. మాకు ఒక పిల్లట్ పైసలు కూడా పూరంగా ఇయ్యలే, మాకు పైసలు ఇయ్యలే, ఏం ఇయ్యలే. వచ్చిందా పైసలు భూమి కొనుక్కున్నాడు, మాకు చారాన పైసలు ఇయ్యలే, ఏం ఇయ్యలే. అప్పు కొరకు కింద పెట్టుకున్నాడు, మాకు పైసలు ఇయ్యలే. ఇంత గొడవ జరుగుతున్నా కడతాల్ దరిదాపుల్లోకి ఒక్క పోలీస్ అధికారి కూడా రాలేదు. ఈ పిరమిడ్ బాగోతం వెనుక పెద్దల హస్తం ఉండడమే ఇందుకు కారణం. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి బావమర్ది రియల్ ఎస్టేట్ వ్యాపారైన భాస్కర్ రెడ్డికి చెందిన మనుషులే ఎక్కువ మంది ఉన్నారని, వాళ్లే బాధితుల మీద దాడికి తెగబడ్డారని తెలుస్తోంది. పిరమిడ్ పరిసరాల్లోకి మరోసారి కవరేజ్కి వస్తే చంపేస్తామని TV9 ప్రతినిధులు కూడా బెదిరించారు పత్రి గుండాలు. మరోవైపు పిరమిడ్ పత్రి బండారాన్ని TV9 బద్దలు కొట్టడంతో బాధితులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్పందిస్తున్నారు. ధ్యానం మాటిన మహిళా భక్తులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సుభాష్ పత్రిపై చర్య తీసుకోవాలని సోమరాజు అనే న్యాయవాది హెచ్ఆర్సీని ఆశ్రయించారు. పిరమిడ్ నిర్మాణంలో అనేక అక్రమాలున్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. దీనికి స్పందించిన మానవ హక్కుల సంఘం వచ్చే నెల 18 లోపు విచారణ చేసి నివేదిక సమర్పించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఆదేశించింది. కర్తాల్ పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద అక్రమాలు జరుగుతున్నాయని, అసభ్యకర సంఘటనలు జరుగుతున్నాయని న్యాయవాది మా దగ్గర ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద తగు విచారించి వారి రిపోర్టును దాఖలు చేయమని కలెక్టర్ మహబూబ్నగర్ జిల్లా, ఎస్పీ మహబూబ్నగర్ జిల్లాని 18వ తేదీన రిపోర్ట్ దాఖలు చేయమని ఆదేశించడం జరిగింది. ధ్యానం పేరుతో మహిళల జీవితాలతో ఆడుకుంటున్న సుభాష్ పత్రికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ధ్యానం ముసుగులో పిరమిడ్ పత్రి ధనదాహాన్ని, పేదల భూములు ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ రాబందుల బండారాన్ని TV9 బయటపెట్టింది. ఇక బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారు ఫిబ్రవరి 1లోగా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది దుబాయ్ ప్రభుత్వం. పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ ఇరుక్కున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుందామన్న చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. విమాన ఛార్జీల కోసం అగచాట్లు పడుతున్నారు. తమ వారిని ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దేశం కాని దేశం, ఉపాధి కోసం ఎంతో మంది గల్ఫ్ బాట పట్టారు. ఇలా వెళ్లిన వారంతా చిన్న చితక వృత్తులు చేసేవారే. ఎవరి వద్ద సరైన డాక్యుమెంట్లు లేవు. గల్ఫ్ దేశాల ప్రభుత్వాల దృష్టిలో వీళ్లంతా చొరబాటుదారుల కిందే లెక్క. ఇలాంటి వారు పట్టుబడితే జైలుతో పాటు కఠిన శిక్షలు విధిస్తాయి అక్కడి ప్రభుత్వాలు. అయితే దుబాయ్ దేశం ఇలాంటి వారు తమ దేశం విడిచిపోయేందుకు ఫిబ్రవరి 1వ తేదీ వరకు గడువిచ్చింది. కానీ గల్ఫ్ వదిలి స్వదేశానికి తిరిగి రావాలంటే విమాన టికెట్ల ధర తడిచి మోపడవుతుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఎందరో వ్యక్తులు ప్రయాణ ఛార్జీలు లేక అక్కడే చిక్కుకొని పోయారు. సాయం కోసం దీనంగా చూస్తున్నారు. తిండి ఉండదు, రోడ్డుపై పడుకున్నా కానీ పోలీసులు వచ్చేసి కొట్టేస్తారు. వాళ్ళు ఎలాగో ఇంటికి వెళ్దామన్నా కానీ అక్కడ ఏజెంట్లు ఇలా జైల్లో పడకుండా పంపుదా అని చెప్పి 2-3 వేల రియలు తీసుకొని మళ్ళీ వాళ్ళు వదిలేయడం. మళ్ళీ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిది పాస్పోర్ట్ మిస్ అయ్యి కూడా మనం చెప్పే పేరు ఒకటి ఉంటుంది, వాళ్ళు రాసుకునేది ఒకటి ఉంటుంది. కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల్లో గల్ఫ్లో చిక్కుకొని పోయి తిరిగి రాలేకపోతున్న బాధితులు ఎందరో ఉన్నారు. ఫిబ్రవరి 1 తర్వాత అక్రమంగా నివసిస్తున్న వారి పట్ల దుబాయ్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించే ప్రమాదం పొంచి ఉంది. తమ వారిని తిరిగి రప్పించుకునేందుకు బాధిత కుటుంబాలు అప్పులు చేసి డబ్బులు పంపుతున్నాయి. అయితే అప్పు చేద్దామన్న డబ్బు దొరకని వారు తమ వారి దీన స్థితిని తలుచుకొని కంటతడి పెడుతున్నారు. ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుండొచ్చు సర్పంచులు గెలిచినప్పుడు ముచ్చట. ఇప్పటికి జాడకు లేదు, ఫోన్ లేదు, కవర్ లేదు. మాకు ఎక్కడ దొరుకుతలేడు. తల్లి నేను పులికోతలలో దేవుళ్ళ కాడికి పోయినాము. ఏ దేవుడు అయినా కానీ ఉన్నాడంటే చెప్తున్నారు, కానీ మాకు ఫోన్ లేని, కవర్ లేని ఉన్నదని ఎట్లా అడ్రస్ మాకు వేలంది ఉన్నదంటే నమ్మకం దొరుకుతలేదు. బాంచేది యాడున్నాడో యాడున్నా కానీ దేవుడు తోలుకొచ్చినట్టు మమ్మల్ని తోలుకొచ్చి ఇంటికాడ రింపుండ్రు బాంచాను. ఏ దేవునికి వేసాడు ఆ దేవునికి చేస్తావు. స్వదేశానికి తిరిగొచ్చేందుకు చేతిలో చిల్లి గవ్వలేని బాధితులంతా
తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తమ బాధలను ఏకరువు పెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదు. ఏళ్లుగా దేశాల్లో చిక్కుకున్న తమ వారిని ఎలాగైనా ఆదుకోవాలని, తిరిగి వచ్చేందుకు విమాన ఛార్జీలు భరించాలని బాధితుల కుటుంబాలు దీనంగా వేడుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దునిద్ర లేచి గల్ఫ్ బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల రక్షణకు నడుం బిగించింది తమిళనాడు ప్రభుత్వం. ఆ దిశగా 13 సూత్రాల కార్యాచరణను ప్రకటించింది. మహిళలకు అభయ హస్తం అందిస్తూ మృగాళ్ల గుండెల్లో గుబులు పుట్టించేలా జయ సర్కార్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. దీంతో మహిళా లోకంలో హర్షం వ్యక్తమవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. వారికి తగిన రక్షణ కల్పించేందుకు ఆమె నడుం బిగించారు. భద్రత విషయంలో మహిళలకు భరోసా కలిగించేలా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారామె. లేడీస్ ప్రొటెక్షన్ కోసం 13 అంశాలతో కార్యాచరణను ప్రకటించారు జయలలిత. అంతకుముందు న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో దీనిపై ఆమె విస్తృతంగా చర్చించారు. తమిళనాడు ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాల మేరకు అత్యాచారం, హత్య లాంటి నేరాలకు పాల్పడే వారిపై ఇక నుంచి రాష్ట్రంలో గూండా చట్టం కింద కేసులు పెడతారు. ఈ కేసుల విచారణకు తమిళనాడు వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. మహిళలపై దాడులకు పాల్పడే వారి రిమాండ్ కూడా ఇకపై 15 రోజులకు బదులు 30 రోజులుంటుంది. రాష్ట్రంలో మహిళలపై జరిగే దాడుల కేసుల విచారణ అధికారాన్ని ఇన్స్పెక్టర్, ఆ పై స్థాయి అధికారులకు కట్టబెట్టారు. మహిళలకు అన్యాయం జరిగిన కేసులు వాదించేందుకు మహిళా న్యాయవాదులను ప్రభుత్వం తరపున నియమిస్తారు. మహిళల రక్షణకు కట్టుబడేలా పోలీస్ చట్టంలోనూ పలు మార్పులు చేయనున్నారు. దీంతో పాటు స్త్రీలపై జరిగే లైంగిక నేరాల్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి 13 కీలకమైన సూచనలు చేశారు జయలలిత. అత్యాచార నేరాల్ని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించాలని సూచించారు. అవసరమైతే దోషులకి మరణశిక్ష వేయాలని పేర్కొన్నారు. మరణశిక్ష వీలు కాని పక్షంలో దోషుల మగతనాన్ని హరించేలా శిక్షించాలని కోరారు జయలలిత. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మహిళల భద్రతకు మేలు కలిగిస్తాయని పేర్కొంటున్నారు ప్రజలు. ఢిల్లీలో ఇలాంటి కఠిన నిబంధనలు అమలై ఉంటే అక్కడ గ్యాంగ్ రేప్ ఘటన లాంటి దారుణం జరిగి ఉండేది కాదని వారు పేర్కొన్నారు. ప్రధానమంత్రి తీసుకున్నంత తొందరగా ఈమె ఇమ్మీడియట్ గా యాక్షన్స్ తీసుకున్నారు కాబట్టి అది స్త్రీ పట్ల ఆవిడకి ఎంత విలువ ఉంది, ఎంత గౌరవం ఉంది, ఎంత రక్షణ కావాలి అనేది ఆవిడ ఆలోచించుకుంటున్నారు. దాన్ని బట్టి ఆవిడ తీసుకున్న నిర్ణయాన్ని మనకి చాలా హర్షించదగినటువంటి విషయాలు. ఇటువంటి ఒழுக்கకేடான నడైముறைகளுக்கு మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు స్వాగతించదగినవి. మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి నిబంధనలు అమలు చేయాలి. అలాగైతేనే మహిళలకు తగిన రక్షణ కల్పించగలుగుతాం. இந்த செயல்பாடு உண்மையிலேயே வரவேற்கத்தக்க ஒன்றாகும். తమిళనాడు ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విశాఖపట్నానికి ముప్పు ముంచుకొస్తోంది. ఉగ్రవాదులు దాడి చేయకుండానే ఉక్కు నగరం బూడిద కాబోతోంది. వినడానికి భయంకరంగా ఉన్నా ఇది నిజం. మానవ తప్పిదాలు సుందర నగరం పాలిట శాపంగా మారుతున్నాయి. నగరంలోనే ప్రముఖ నగరంగా శోభిల్లుతున్న విశాఖకు ఇంత కష్టమైన పరిస్థితి ఎందుకు రాబోతోందో చూడండి. ఇదిగో బస్తాల్లో నింపుతున్న ఈ తెల్లటి పదార్థాన్ని గమనించండి. చూడ్డానికి ఎలాంటి హాని కలిగించని పదార్థం అనిపిస్తోంది. కానీ ఈ తెల్లటి పదార్థమే విశాఖ నగరానికి ప్రమాదాన్ని తలపెట్టింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఈ తెల్లటి పదార్థమే విశాఖపై నిప్పుల వర్షాన్ని కురిపిస్తుంది. ఇంతకీ ఈ తెల్లటి పదార్థం పేరేంటో తెలుసా? అమ్మోనియం నైట్రేట్. అమ్మోనియం నైట్రేట్ అంత ఆషామాషీ పదార్థం కాదు. దేశంలో ఉగ్రవాదులు పేలుస్తున్న బాంబులన్నీ ఈ అమ్మోనియం నైట్రేట్ తోనే తయారవుతున్నాయి. కిలో అమ్మోనియం నైట్రేట్ లో 50 గ్రాముల సైకిల్ చర్రాలు, 1/4 కిలో ఇనుప మేకులు, కొన్ని రాళ్లు కలిపి ఓ డబ్బాలో పెట్టి నిప్పంటిస్తే అది పేలి దాదాపు 100 మీటర్లలో ఉన్న జనాన్ని చంపేస్తుంది. హైదరాబాద్ లుంబిని పార్క్, గోకుల్ చాట్, మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ మాత్రమే కాదు, మన దేశంలో ఉగ్రవాదులు ఎక్కడ బాంబులు పెట్టినా అందులో అమ్మోనియం నైట్రేటే వాడారు. ఉగ్రవాదుల చేతిలో అమ్మోనియం నైట్రేట్ ప్రధాన ఆయుధంగా మారింది.
సెప్టెంబర్ 11 ముంబై దాడుల్లో అమ్మోనియం నైట్రేట్ వాడకం స్పష్టంగా బయటపడింది. కిలో అమ్మోనియం నైట్రేటే ఇంత బీభత్సాన్ని సృష్టిస్తే 4 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలితే ఎంతటి బీభత్సం జరగాలి, ఎంతటి విపత్తు కలుగుతుంది? అవును, విశాఖ నగరంలో ఇప్పుడు నిల్వ ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వ 4 లక్షల టన్నులు. ఇదే ఆ 4 లక్షల అమ్మోనియం నైట్రేట్. బాంబుల తయారీకే కాదు, పంట పొలాలకు ఎరువుగా వాడే డిఏపి, యూరియా వంటి వాటిల్లో కూడా ఉపయోగిస్తారు. ఈ వంకతోనే విశాఖ నగరానికి ఓడరేవు ద్వారా లక్షల కిలోల అమ్మోనియం నైట్రేట్ అధికారికంగా దిగుమతవుతోంది. దాన్ని జనావాసాల మధ్య గోడౌన్లలో నిల్వ చేస్తున్నారు వ్యాపారులు. నిల్వ చేయడంలో ఏ చిన్న తేడా వచ్చినా ఈ గోడౌన్లలోని అమ్మోనియం నైట్రేట్ పేలిపోవచ్చు. ఈ విషయాన్ని ఫోరం ఫర్ బెటర్ విశాఖ సభ్యులు అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లారు. జనావాసాల్లోంచి అమ్మోనియం నైట్రేట్ గోడౌన్లను తొలగించాలని ఎడతెరిపి లేకుండా పోరాటం చేస్తున్నారు. కానీ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు. విశాఖపట్నం పోర్టు ద్వారా నేను సమాచార హక్కుల చట్టంలో 4 ఏళ్ల కిందట తెచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజుల్లో సంవత్సరానికి 1,00,000 టన్నులు ఇంపోర్ట్ చేసేవారు. ఈ రోజు 4 లక్షల టన్నులు ఇంపోర్ట్ అవుతున్నాయి. నేను గవర్నమెంట్ని అడిగింది ఏంటంటే ఈ 4 లక్షల టన్నులు దేనికి వెళ్తున్నాయి? అంత డిమాండ్ ఉందా? మరి చుట్టుపక్కల క్వారీయింగ్ అవుతోంది, ఆథరైజ్డ్ను మైనింగ్ అవుతోంది, కానీ ఎంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వెళ్తోంది, ఎంత కరెక్ట్గా యూజ్ చేస్తున్నారు, ఎవరు కూడా మీరు దాని మీద కంట్రోల్ లేదు. మరి ఇంత షార్ప్గా ఇంక్రీజ్ అయితే ఒక్క పోర్ట్లోనే మిగిలిన అన్ని పోర్ట్లు కూడా తీసుకుంటే చాలా హెచ్చు ఉంటుందని దానికి ఎక్కడ జవాబు లేదు. పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తే ప్రస్తుతం విశాఖపట్నం ఎవరూ ఊహించలేనంత ప్రమాదంలో పడింది. నిల్వ ఉన్న అమ్మోనియం నైట్రేట్ ఏ మాత్రం పేలినా విశాఖ నగరం నిమిషాల్లో బూడిదైపోతుంది.